ఆలస్యంగా నడిచే రైళ్ళు, ఆహారానికి సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులు, రైళ్లకు సంబంధించి రైల్వే శాఖకి ఎన్ని మార్పులు చేసినా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కోట్లాది మంది ప్రయాణించే సందర్భం. వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడింది రైల్వే బోర్డు. పేరుకి ఉంటుంది, ప్రకటనలకు ఉంటుంది, పదవుల కోసం ఉంటుంది, కానీ ఏం ఒరిగేదే ఉండదు. తాజాగా మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేసింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడం, ఇచ్చిన సమాచారం సమగ్రంగా లేకపోవడం వంటివి జరిగితే బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. దేశంలో మొత్తం 17 జోన్లకు రైల్వే బోర్డు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అన్ని రైల్వే స్టేషన్లు రైళ్ల స్థితిగతుల మీద ప్రదర్శించే బోర్డులు విశ్వసనీయతతో ఏకీకృత విధానంలో ఉండాలని సూచించింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వెబ్సైట్లోనూ రైళ్ల రాకపోకల కోచ్ల పరిస్థితి మీద ఖచ్చితమైన సమాచారం ఉండాలని బోర్డు తెలిపింది. ప్లాట్ఫామ్ల మీద రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారంతో ఏర్పాటు చేసే సూచిక బోర్డులో రైళ్ల పేర్లు, నంబర్లు, నడుస్తున్న స్థితి ఉండాలని కూడా లేఖలో బోర్డు కోరింది. అంతే తప్పించి వీళ్ళ మాట ఎవడ వింటాడనేది ఇక్కడ ముఖ్యం. తమ ఉద్యోగులను తాము కాపాడుకుంటారు వాళ్ళు, అది విశేషం.